దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. రాజ్యాంగం అందుకోలేని జాతులు అంతరిస్తాయని, జాతి ప్రయోజనాల కోసం పాటుపడుకుంటే సామాజిక స్పృహ నశిస్తుందని అంబేద్కర్ చెప్పిన మాటలను నిజం చేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగనన్న గారు అన్ని వర్గాల వారికి రాజ్యాంగ పదవులు కట్టబెట్టి సామాజిక సాధికారతను నిరూపించారు. దానికి ప్రతిఫలమే మనము నేడు ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకుల్ని మనం చూస్తూ ఉన్నాం. నాయకులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు అన్ని వర్గాల వారికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. జోహార్. బలహీన బడుగు వర్గాల వారికి సంఘీభావం తెలియజేస్తూ నాయకులందరూ కూడా తమ మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త, వెంకటగిరి పోలేరమ్మ ముద్దు బిడ్డ, మీ అభిమాన నాయకులు, తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు చైర్మన్ బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధినేత అయినటువంటి శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి సందేశాన్ని అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎట్లా మప్పులు వెనక దాక్కుంటున్నారా మీరు? అందరికీ నమస్కారం. రాపూరు, సైదాపురం, కలవాయి మండల ప్రజలకు, వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. అందరూ మాట్లాడతారు, తక్కువ మంది. ఈరోజు సామాజిక సాధికార యాత్ర మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఇదివరకు బడుగు బలహీన వర్గాలు అని నినదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు. నా అనే దానితో అందరినీ హక్కును చేర్చుకున్నారు, సొంతం చేసుకున్నారు. రిజర్వేషన్లు ఎంత ఉన్నది అని కాదు, ఈ వర్గాల్ని పైకి తీసుకుని రావాలి. మంత్రివర్గంతో మొదలుపెట్టి సర్పంచ్ వరకు ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్ట్లో కానీ ఎలక్టెడ్ పోస్ట్లో కానీ తగు రీతిలో వారికి ప్రాధాన్యత ఇస్తూ గర్వంగా హక్కున చేర్చుకున్న ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చింది మీరు. ఇది వరకు మాటలు చెప్పి నమ్మి 14లో తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. అధికారం వచ్చిన తర్వాత చెప్పిన మాటలు పక్కన పెట్టి స్వలాభం కోసం పెత్తందారుల రాజ్యం వేలారు. 19లో జగన్మోహన్ రెడ్డిని నమ్మారు మీరు. ఇచ్చిన మాట మీద నిలబడతాడా లేదా చూద్దాం అనుకున్నారు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మాట తప్పకుండా 100%
మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్క అంశాన్ని మీకు అందజేశారు. చెప్పనివి కూడా మీ సంక్షేమం కోసం, మీ బాగు కోసం కొత్త పథకాల రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది. 2 సంవత్సరాల క్రితమే మనం చేస్తున్న మంచి ప్రజలకు వివరించండి అని ఇంటింటికి తలుపు తట్టమని పంపించారు. ధైర్యంగా వెళ్ళి అడగమన్నారు. ఈ సంవత్సర కాలంలో నన్ను సమన్వయకర్తగా నియమించి 1 సంవత్సరం 2 రోజులు అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మన నియోజకవర్గంలో 76,000 ఇళ్ళు గడపలు దొక్కి మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకొని అవసరమైన దగ్గర వెంటనే సమస్యలు పరిష్కరించి గడప గడపకు మన ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం తెలియజేస్తూ ప్రజల దగ్గరకు ధైర్యంగా వెళ్ళగలిగాం. అదే ధైర్యంతో ఏప్రిల్లో ఉన్న ఎలక్షన్స్కి మీ దగ్గరకు వచ్చి మద్దతు కోరే హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. అవునా కదా? జగన్మోహన్ రెడ్డి గారు మాకు నిర్దేశించారు, వై నాట్ 175 అని. 175 సీట్లకి 175 గెలవాలి అని. మీ అందరి మద్దతుతో, మీ ఆశీస్సులతో ఈ నియోజకవర్గ అభ్యర్థిగా రేపు పోటీ చేస్తూ వెంకటగిరి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. సమయం తక్కువ ఉన్నింది. చేయగలిగిన పనులు చేసిన. ఏప్రిల్లో జరిగే ఎలక్షన్ తర్వాత తప్పకుండా మీకు సేవకుడై మీ రుణం తీర్చుకుంటానని మాటిస్తూ ఈరోజు సామాజిక సాధికార యాత్ర భాగంలో పెద్దలు రాష్ట్ర నలుమూల నుంచి మన దగ్గరకు వచ్చారు. మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వారికి అతిథులుగా మనం అవకాశం ఇవ్వాలి. నాగార్జున యాదవ్ గారు ఈరోజు విజయవాడ నుంచి ఉదయాన్నే లేచి వెంకటగిరికి వచ్చి ఈ యాత్రలో పాలుపంచుకున్నారు. వారికన్నా ముందర ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ఏ రోజు ఎక్కడుంటారో ఆయనకే తెలియదు అనుకుంటా. దారిలో మమ్మల్ని లిఫ్ట్ అడిగి మరీ ఎక్కారు హఫీజ్ ఖాన్ గారు. ఆయనతో మొదలు పెడదాం. అందరూ చప్పట్లతో మన అతిథిని స్వాగతం పలకండి. గౌరవనీయులు పెద్దలు, వెంకటగిరికి రావాలని చెప్పి ఎంతో ప్రేమతో పిలిచిన ప్రతి ఒక్కరికి ప్రేమతో మాట్లాడే మా అన్న నేదునమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నకు, మరి రీజనల్ కోఆర్డినేటర్ మనందరికీ నడిపిస్తున్న విజయసాయిరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన స్థానిక ఎంపీ గారికి, స్థానిక ఎమ్మెల్సీలకు, మరి స్టేజ్ పైన ఉన్న మేయర్ గారికి, చైర్మన్లకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జగనన్న అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, ఇక్కడికి వచ్చేసిన మా అక్క చెల్లమ్మలకు, అన్న తమ్ములకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా నమస్కారం. అస్సలాం అలైకుం. ఈరోజు జగనన్న వచ్చినాడా? రాలేదు కదా. జగనన్న బొమ్మ మాత్రం వచ్చింది. జగనన్న బొమ్మ పెట్టుకొని మా రామన్న ప్రేమతో పిలిస్తే
ఇంతమంది వేలాది మంది ఈరోజు వచ్చినారంటే మీకందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే మీకు అంత ప్రేమ జగనన్న పైన ఉంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటే ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, జగనన్న ఫోటో ప్రతి గుండెలో ఉంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇక్కడ వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సైనికులు జగనన్న తయారు చేసిన సైనికులు. ఒక సామాన్య మనిషిని ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసి మీ వర్గాలకి ప్రతి ఒక్కరికి మేలు చేయండి అని చెప్పిన ఒక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మనకు కావాల్సింది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమానత్వంతో చూడాల్సిన అవసరం ఉంది. 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాల్లో ఏ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ యా పార్టీ కూడా చేయని పని ఈరోజు 4.5 సంవత్సరాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారని మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే దేశ రాజకీయాల్లోనే జగనన్న అంటే ఒక విప్లవం, జగనన్న అంటే ఒక సంచలనం. ఎందుకంటే జగనన్న చేసే ప్రతి అడుగు కూడా ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కడు కూడా జగనన్నకు ఫాలో కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల ఆయనకు అనుభవం ఉంది అని చెప్తారు కదా. ఆయన ముఖ్యమంత్రి అయినాడు కదా. అప్పుడు వాలంటీర్లు ఉన్నారా అని చెప్పి మీకు అడుగుతున్నా. ఉన్నారన్నా ఇప్పుడు వాలంటీర్లు లేరు. సచివాలయం ఉందా? లేదు. స్కూల్స్ కి కట్టించినాడా? హాస్పిటల్ కట్టించినాడా? రోడ్లు వేపించినాడా? ఎవరికైనా మీ ఇంటి దగ్గరికి పంపించినాడా? ఈరోజు మీ ఇంటి దగ్గరికి వాలంటీర్, మీ ఇంటి దగ్గరికి సచివాలయం వాళ్ళు, మీ ఇంటి దగ్గరికి ఎమ్మెల్యే, మీ ఇంటి దగ్గరికి నియోజకవర్గం ఇన్ఛార్జు మీ దగ్గరికి వచ్చి అమ్మ అక్క అన్న తమ్ముడు నీకు ఏం చేయాలి, జగనన్న ప్రతి ఒక్కరికి సమానంగా చూసుకోమని చెప్పినాడు, ప్రతి ఒక్కరి ఇంట్లో అభివృద్ధి చేయమని చెప్పినాడు అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడైనా ఉందా అని చెప్పి మీకు అడుగుతున్నా. లేదు. ఈరోజు జగనన్నకు చూసి కాపీ కొట్టాల్సిందే గాని ఎవరు కూడా కాపీ కట్టినంత మాత్రము రియల్ కాలేరు. కాబట్టి ఈ భారతదేశ చరిత్రలో, ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ద రియల్ సూపర్ స్టార్, పొలిటికల్ సూపర్ స్టార్ అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేసుకుంటాను. ఏందబ్బా ఈయన వచ్చి ద రియల్ సూపర్ స్టార్, పొలిటికల్ సూపర్ స్టార్ అని చెప్తున్నాడు అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. ఎందుకు అని చెప్తే మన పిల్లలకి చదివించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. కానీ జగనన్న ఏం చెప్తున్నాడు? మీ పిల్లలకి నేను చదివిస్తా, మీ పిల్లలకి మీరు బడికి వదలండి, నేను మీకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి నా మాట చెప్పినాడా నేను మీకు అడుగుతున్నా. చెప్పలేదు. ఎందుకంటే మా పిల్లలు అవే కూలీ పనులు చేసుకోవాలా, అవే మెకానిక్ పనులు చేసుకోవాలా, అవే ఆటోలు నడుపుకోవాలా, అవే ట్రాక్టర్లు నడుపుకోవాలా, అదే కూలీ లెక్క ఉండిపోవాలా. కానీ మన పిల్లలు ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎందుకు కాకూడదు అని చెప్పి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీకు అమ్మఒడి ఇచ్చిన తర్వాత, నాడు నేడు స్కూల్స్ ని తీర్చిదిద్దిన తర్వాత, ఏ స్కూల్స్ లో అయితే తెలుగు మీడియం మాత్రమే చెప్పేటోళ్ళు, డబ్బు ఉండేటోడు ఇంగ్లీష్ మీడియంకి పోయేటోడు, పేదవాడు ఆ తలుపులు లేని, కిటికీలు లేని, గోడలు లేని, బెంచులు లేని స్కూల్ కి పోయేటాడు. కానీ ఈ రోజు ఆ స్కూల్స్ ని పూర్తిగా రూపురేఖలు మార్చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి మీకు ఏదైతే ఉన్నత స్థాయిలో ఈ రోజు పెట్టినాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కష్టమే. ఆయన ఎందుకు ఇంత చేస్తున్నాడంటే మా అందరి పైన అంత ప్రేమ ఉంది ఆయనకు. ఉందా లేదా? మన పిల్లల పైన జగనన్నకు ప్రేమ ఉందా లేదా? ఉంది కాబట్టి చేసినాడు కదా. మీకు అర్థమైంది కదా. మరి చంద్రబాబు నాయుడుకి అర్థం కావడంలే. ఎవరు అర్థం చేపియాలి? వారికి మీరే అర్థం చేపియాలి. అమ్మఒడి ఇచ్చి స్కూల్ వరకు ఆలోచించినాడంటే లేదు. మీ పిల్లలకి కాలేజ్కి పంపించండి, నేను జగనన్న విద్యా దీవెన ఇస్తా, వసతి దీవెన ఇస్తా అన్నాడు. అక్కడికి ఆగలేదు. మీ పిల్లలు
ఎక్కడైనా ప్రపంచంలో పోయి 100 యూనివర్సిటీల్లో మీరు వాళ్ళు చదువుకోవాలనుకుంటే ₹1,00,00,000 నేను వాళ్ళకు ఫీజు ఇస్తా అని చెప్పి భారతదేశంలోనే చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఉండేది దమ్మున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. అవతల ఎవరున్నారు? 14 సంవత్సరాలు కదా, నీ పైన ఒక ఫిల్మ్ తీయడం లేదు, నీ పైన ఒక సీరియల్ తీయడం లేదు, నీ గురించి ఒక డాక్యుమెంటరీ చేయడం లేదు, నీ గురించి చెప్పడానికి ఏమీ లేదు. కానీ జగనన్న పైన ఎంత మంది ఆసక్తి చూపిస్తున్నారంటే బుక్కులు రాస్తాం, ఫిల్మ్లు చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక రియల్ వారియర్, ఒక యోద్ధ. అందరితో మెప్పించి గెలిచి తన ఓను జెండా, తన ఓను పార్టీతో, తన ఓను మేనిఫెస్టోతో మీ అందరి మనసులు గెలిచినాడు. కాబట్టి మీ అందరికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఈరోజు 25 లక్షల రూపాయల భరోసా ఈరోజు మీకు అందరికి ఇచ్చినాడు. ఈరోజు ఏ హాస్పిటల్కి పోయినా, మొన్న హైదరాబాద్కి పోయినా నేను, మన దగ్గర నుంచి హైదరాబాద్ పోయింది కదా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు, మన పరిస్థితి ఏంది అని పోయి చూస్తే అక్కడ బయటికి వచ్చి చూస్తేనే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒక డబ్బా ఉంది, దాంట్లో ఆరోగ్య మిత్ర ఉన్నాడు. ఎక్కడి నుంచి అన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తే వాళ్ళకు ఫ్రీ వైద్యం హైదరాబాద్ లో ఉండని, చెన్నైలో ఉండని, బెంగళూరులో ఉండని, ఎన్ని లక్షల రూపాయలు కానీ జ్వరం నుంచి క్యాన్సర్ వరకు ఈరోజు వైద్యం చేపిస్తున్నాడు, ఫ్రీగా వైద్యం ఇస్తున్నాడు. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా జరుగుతుంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. మనం అప్పులు పాలయ్యేది విద్య కోసం, మనం అప్పులు పాలయ్యేది వైద్యం కోసం, మనం అప్పులు పాలయ్యేది పెళ్లి కోసం. ఈరోజు పెళ్లి కానుక నుంచి మనకు అన్ని రకాలుగా చేస్తున్నాడు. మహిళలకి మోసం చేసింది ఎవరు? గట్టిగా చెప్పాలా? మా మహిళలు చెప్పాలా? ఎవరు మోసం చేసింది మహిళలకి? చంద్రబాబు నాయుడు చేసినాడా, చేయలేదా? కానీ ఈరోజు మహిళల్ని నిలబడిచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చేయూత ఇచ్చి, ఆసరా ఇచ్చి, సున్నా వడ్డీ ఇచ్చి, ఇళ్ల పట్టా ఇచ్చి, అమ్మఒడి ఇచ్చి ప్రతి రకంగా మీకు ఈరోజు ఆదుకున్నాడు. రైతుల్ని ఆదుకున్నాడు. ఈ రకంగా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క అన్నకు, చెల్లమ్మకు, ప్రతి ఒక్కరికి కూడా 2,40,000 కోట్ల రూపాయలు ఈరోజు ₹1 లంచం లేకుండా, విపక్ష లేకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఏ నాయకుడి దగ్గర పోయి చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేకుండా మీ ఇంటికి చేర్పించింది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. మరి ఇంత గొప్పగా పనిచేసిన నాయకుడికి మనం ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అవసరం ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? గట్టిగా చెప్పాలా? ప్రతి పేదవానికి ఉంది, ప్రతి బీదవానికి ఉంది. ప్రతి ఒక్కరూ ఏదైతే ప్రభుత్వం నుంచి మేము బాగుపడాలని చెప్పి ఆశిస్తాడో, ప్రతి ఒక్కరికి ఎవరికైతే అవసరం ఉందో అతనికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మనం అందరం కాపాడుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇదే వేరే రకరకాల పార్టీల వాళ్ళు 600 హామీలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి. 6 హామీలు కూడా నెరవేర్చలేదు. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా రామ్ కుమార్ అన్నకి తో పర్మిషన్ తీసుకొని ఈ సభలో ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 600 హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. దాంట్లో 6 హామీలు నాకు వచ్చినాయి, లేదంటే నా కుటుంబ సభ్యులకు వచ్చినాయి, లేదంటే నాకు తెలిసిన వాళ్ళకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు హామీలో అని చెప్పి చెప్తే వాళ్లకు ₹1,00,000 ఇక్కడ బహుమతి ఇస్తా అని చెప్పి మీకు చెప్తున్నా. ఎవరైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడా? లేడు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మోసం చేసింది చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు బీద, పేద, బడుగు, బలహీన వర్గాలకి ధైర్యం ఇచ్చి తోడుగా నిలబడి నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పిన మంచి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే చాలా మంచిగా మాట్లాడేటోళ్ళు, జగనన్న చేసే మంచి గురించి చెప్పేవాళ్ళు అందరూ వచ్చినారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా 2 నిమిషాలు ఉర్దూలో మాట్లాడదలుచుకుంటున్నా. मेरे मुसलमान भाइयों से बहनों से मैं बोलना चाह रहा हूं, हमारे को 4% रिजर्वेशन देने वाला राजशेखर रेड्डी साहब, हमारे को 4% रिजर्वेशन राजशेखर रेड्डी साहब दिए. जो तेलुगुदेशम पार्टी बोलती कि आप क्या करें बोलकर वाईएसआर कांग्रेस पार्टी को एक तो आपको पूछने का हक नहीं है, क्योंकि आप ना एमएलए दिए, ना एमएलसी दिए, ना मिनिस्टर दिए. मगर आज 4 एमएलए, 4 एमएलसी, 1 डिप्टी सीएम, 1 डिप्टी चेयरपर्सन आज जगनमोहन रेड्डी साहब दिए. उसी के साथ साथ अगर 4,75,000 बच्चे अम्मा वड़ी में पढ़ रहे,
2,36,000 बच्चे जगनन्ना विद्या दीवना में पढ़ रहे, 3 लाख मेरे बहनों को चय्यूता मिल रहा, 6,66,000 मेरे बहनों को सुंदावटी मिल रहा, 4 लाख करीब जो है मेरे भाइयों और बहनों को घर का पट्टा मिला है। पूरी तरीके से 2,40,000 करोड़ में अगर हमारा हिस्सा अगर देख लेंगे तो करीब 26,000 करोड़ रुपए आज जो है मुसलमानों के वास्ते सिर्फ जगनमोहन रेड्डी साहब ने दिया है। मैं आप सब भाइयों से मैं गुजारिश करता हूं कि వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ को साथ दीजिए। అదే తరగా అన్న నేదురుమల్లి కుటుంబం మీకు అందరికీ తెలుసు, పెద్ద ఆయన రెవెన్యూ మినిస్టర్ చేసి చీఫ్ మినిస్టర్ చేశారు, అమ్మ మినిస్టర్ గా చేసింది। వాళ్ళకు తెలిసింది ఒకటే, మంచి చేయడం। ఆ మంచి చేసే కుటుంబంలో మా నేదురుమల్లి రామన్న చాలా మంచి మనసు ఉన్నవాడు, నాకన్నా వయసులో పెద్దవాడైనా ఎంతో ప్రేమతో దగ్గర చేసేటోడు। నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నా, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, మరొక్కసారి అభివృద్ధి చెందాలంటే మరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నాకు మీ గుండెల్లో పెట్టుకొని, మీ ప్రార్థనల్లో పెట్టుకొని, మీ దీవెనల్లో పెట్టుకొని ఆయనకు గుద్దుడు లక్ష మెజార్టీ రావాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా। ఆయన దగ్గర అహం లేదు, అహంకారం లేదు, భేదాభిప్రాయాలు లేదు, అందరికీ సమానంగా ప్రేమించే మంచి మా రామ్ కుమార్ అన్న అని చెప్పి నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతా। ఇక్కడ వచ్చిన తర్వాత రామ్ కుమార్ అన్న వచ్చిన తర్వాత గూండాయిజం ఉండదు, రేవుడిజం ఉండదు, సెటిల్మెంట్ ఉండదు, ఇలాంటి ఏమంటారు అది యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉండవు। కానీ ఏమన్నా ఉంటే వెంకటగిరి డెవలప్మెంట్ మాత్రం ఉంటది। ప్రతి ఒక్కడు స్వేచ్ఛగా బతకగలుగుతాడు, ప్రతి ఒక్కడు బాగుపడగలుగుతాడు। ఈ నియోజకవర్గం బాగుపడాలంటే మనం రామ్ కుమార్ రెడ్డి నాకు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు తెలుపుకుంటూ, నేదురుమల్లి బిడ్డకు వాళ్ళ అమ్మ నాన్న ఆశయాల్ని ముందుకు తీసుకొని పోయి మీకోసం పని చేయడానికి ముందుకు వచ్చిన ఇలాంటి మంచి మనుషుల్ని మనం దగ్గర చేసుకోకపోతే మాత్రం దుర్మార్గులు రాజకీయాల్లో వచ్చేస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మా అన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా అన్నని అఖండ మెజారిటీతో గెలిపాలని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా। కర్నూలు శాసనసభ్యులు గౌరవనీయులు అబ్దుల్ హఫీజ్ ఖాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం। ఒక్క లాస్ట్ మాట చెప్పాలి కదా మీరందరూ, జై జగనన్న, జై జగనన్న అన్న। లాస్ట్ మాట అన్న, ఒక్కసారి ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వాళ్ళు ఉంటే చూసుకున్నా, ప్రజలు ఉన్నారన్నా, మా మీటింగ్ అయిపోయిన తర్వాత ఫోటోలు వేస్తూ ఉన్నా, ఒక్కసారి నీ కెమెరా తిప్పు అన్నా నేను మాట్లాడుతున్నప్పుడు అని చెప్పి కూడా వాళ్ళకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా। థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు సార్। థ్యాంక్ యూ హఫీజ్ భాయ్, పిలవంగానే వచ్చినందుకు। అలాగే సుదీర్ఘ ప్రయాణం చేసి ఇది మీటింగ్ అయిన తర్వాత కూడా ఇంకా ఎంతో దూరం పోవాల్సిన నాగార్జున యాదవ్ గారు మాట్లాడతారు ఇప్పుడు। జై జగన్, జై జగన్, చాలా దూరం వినపడాలి మనం చెప్పేది। జై జగన్, జై జగన్। వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి। వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఈపూరు మండలానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ, రాపూరు వారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా। 4.5 ఏళ్లుగా ప్రతి ఒక్కరూ వస్తున్నారు, చెబుతున్నారు, మాట్లాడుతున్నారు, వింటున్నారు। ఒకసారి మీతోనే నేను మాట్లాడాలనుకుంటున్నా, మీరు చెప్పిందే నేను వినాలనుకుంటున్నా। మనం మాట్లాడుకుందామా? చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించాడు, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు। ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మీరే చెప్పండి, అమ్మఒడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? గట్టిగా చెప్పండి। నేతననిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? వైఎస్ఆర్ చేయూత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? మరి 14 ఏళ్ల పాటు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పథకం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మనసు రాలేదు అని మిమ్మల్ని అడుగుతున్నా। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి
2.5 లక్షల కోట్ల రూపాయలు మన అకౌంట్లోకి వేస్తే ఈ చచ్చుమర్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు, బటన్ నొక్కడమే తెలుసు అంటారు. నిజమే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం మాత్రమే తెలుసు. నువ్వెందుకయ్యా ఈ బటన్ నొక్కలేకపోయావు? 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, బటన్ నొక్కి మాకెందుకు అమ్మఒడి ఇవ్వలేకపోయావు? చేయుత ఎందుకు ఇవ్వలేకపోయావు? ఆసరా ఎందుకు ఇవ్వలేకపోయావు? మా బడులు ఎందుకు మార్చలేకపోయావు అని అడుగుతాను. ఏమి నీ దేహానికి ఏమన్నా సుస్థి చేసిందా? నీ నేటికి, నీ నోటికి, నీ చేతికి పక్షవాతం ఏమైనా వచ్చిందా? చెప్పండి, అడగండి, మనందరూ అడగాలి కదా. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి యాదవుల్ని ఏ రోజన్నా పట్టించుకున్నావా? ఎక్కడ ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ ప్రాంతాన్ని పట్టించుకోకుండా 14 ఏళ్ల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా వెలగబెట్టావు. మా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో సూర్యోదయం రాలా, ఉదయం రాలా. మేము అట్టడుగున వర్గాల్లోనే ఉన్నాం. మా జీవితానికి వెలుగొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వెలుగొచ్చింది. మా జీవితాలు మారినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మారినాయి. ఈరోజు మా కుటుంబంలో మా ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఎంత వస్తుందన్న? ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు అంటే చేస్తాడంతే. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాటలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒకవైపు పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఒక మాట ఇచ్చాడు, ఇంకోవైపు బీజేపీని పెట్టుకొని మరొక మాట ఇచ్చాడు. ఈరోజు ఎంతో మందిని పెట్టుకొని మాటలు ఇస్తాడు. ఇచ్చిన మాటని తప్పకుండా అమలు చేసే నాయకుడు ఎవరు? గట్టిగా చెప్పండి. ఇచ్చిన మాట అమలు చేసే నాయకుడు ఎవరున్నారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకున్నటువంటి స్థాయి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నటువంటి పేరు అని మీ అందరికీ మనవి చేస్తున్నా. మరొక ఆసక్తికరమైనటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేమిటంటే ఈ మధ్య కాలంలో ఆ లోకేష్ ఇటు వచ్చాడా? నడుచుకుంటా వచ్చాడా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద మనిషిని అడిగాయా ఎట్టుందయా అని. ఆ పప్పు వచ్చాడయా, మాకు వర్షాలు పడట్లేదు అన్నాడు. ఇదేందయ్యా నీకు అర్థం కావట్లేదు, పప్పు ఎవరు అని అడిగా. ఇంకెవరయ్యా? చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన వచ్చి వెంకటగిరిలో 6 రోజులు ఉన్నాడు. వాడు ఎప్పుడు వచ్చాడో లేదో ఆ రోజు నుంచి వర్షాలే లేవు, కరువు కాటకం, వర్షాలే పడట్లేదు అన్నాడు. మరి ఈ రోజు మా సభ జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదవులు సాధించిన నా సోదరులు వచ్చారు. రేపు వర్షం పడుతుందని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వార్తను మీరు అందరూ గమనించండి. ఇటువంటి సన్నాసులు అందరూ వచ్చారు. ఈ లోకేష్ బాబు వచ్చాడు. లోకేష్ బాబు ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడు? చేనేతలకు నేను మంచి పని చేస్తా అన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క చేనేత కుటుంబానికి 1,00,000 రూపాయలు నేతన్న నేస్తం కింద ఇచ్చారా ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారు చేనేత రుణమాఫీ చేస్తానని చేయకుండా మన నడ్డి నుంచాడా నుంచలేదా? కాబట్టి ఈ వాస్తవాలన్నీ మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తాడు, వెంకటగిరి నియోజకవర్గానికి వచ్చి తప్పుడు మాటలు చెప్తాడు, తప్పుడు హామీలు చెప్తాడు. ఇవన్నీ నమ్మవాకండి. మీకు ఉదయాన్నే పెన్షన్ వస్తుంది, మధ్యాహ్నానికి మీకు కావాల్సినటువంటి మధ్యాహ్న భోజనం వస్తుంది, మన పిల్లోడు బడికి వెళ్తాడు, మన పెద్దోడు గవర్నమెంట్ కాలేజీకి వెళ్తాడు, మనకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే మనందరికీ మంచి రోజులు వస్తాయి అనేది తప్పక చెబుతున్నాను. ఇదందరూ గుర్తుపెట్టుకోండి. చివరిగా మరొక మాట చెప్తున్నాను. మనకు తెలుసు, గతంలోనే నేదురుమల్లి రామన్న గారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన ఏ రోజు దర్పం చూపించలేదు. చూపించాడా? ఈడ పప్పుగాడు వచ్చాడు లోకేష్. వాడు ఎట్టున్నాడు, అన్నెట్లున్నాడు కదా, గమనించండి ఒకసారి. లోకేష్ వస్తే ఇక్కడ వర్షాలు పడలా, అన్నగాని ఎమ్మెల్యే అయితే మనకి సమృద్ధిగా వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. కాబట్టి
ఆయనకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఉంది. ఇంజనీరింగ్ చదువుకున్నాడు, గ్రాడ్యుయేట్ పట్టభద్రులు. దాంతోపాటు కొత్తగా మీరు ఈ మధ్యన వెంకటగిరి జాతర చేశారంటండి. ఇక్కడ మన వెంకటగిరి జాతర చేశారు. దాన్ని రాష్ట్ర పండుగగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో దాన్ని రాష్ట్ర పండుగగా మార్చుకొని ఎంతో గొప్పగా మీరు ఆ జాతర నిర్వహించారని, మీరు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని పక్క జిల్లాలు కూడా చెప్పుకుంటున్నారు. చదువుకున్న వ్యక్తి, మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్ కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు రామన్నకు ఉంది కాబట్టి మీరందరూ రామన్నకి ఆశీస్సులు చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు కాబట్టి ఆయన డ్యూటీ అయిపోయింది. మరి ఈవీఎం నొక్కాల్సింది ఎవరు? ఈవీఎంలో ఫ్యాన్ బటన్ నొక్కాల్సింది ఎవరు? మరి ఆయన బటన్ నొక్కితే మనం ఖాళీగా ఉంటామా? ఆయన మన మీద ప్రేమ చూపించారు కాబట్టి దానికి 10 ఇంతలు ఎక్కువగా ఫ్యాన్ బటన్ నొక్కేది ఎవరు? ఫ్యాన్ బటన్ నొక్కేది ఎవరు? కాబట్టి బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా, గొంతు నొక్కే చంద్రబాబు నాయుడు కావాలా, కాళ్ళు పట్టే పవన్ కళ్యాణ్ కావాలా అనేది ప్రజలందరూ మీరే తేర్చుకోవాలి. కాబట్టి మరొక్కసారి మా అందరికీ పదవులు ఇచ్చారు. ఇక్కడ చూడండి, షెడ్యూల్ కులానికి చెందినటువంటి ఆవిడ మేయర్ అయ్యారు, షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన ఆయన ఎంపీ అయ్యారు, ఇదిగో బీసీ యాదవ్కు సంబంధించిన నేను చైర్మన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో బానిసల్లాగా బీసీలను చూస్తారు కానీ పదవులు ఇచ్చే రాజులను చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడికి లేదు అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించేలా జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ గారు. లేట్ అవుతా ఉంది కానీ మీ ముద్దు బిడ్డ మాటలు మీరు వినాలి అని కోరుకుంటున్నారు కాబట్టి మేరికి మురళీ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ముందుగా సభ ముందున్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకి, యువతకి, ఆడపడుచులకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సామాజిక సాధికారత యాత్రకు వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం అందరం అభిమానించే స్వయం కృషితో పైకొచ్చినటువంటి ఆలీ గారు మనం మాటలు వినాలి. మరి పెద్ద మనసుతో రామ్ కుమార్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు, దయవంచి శ్రద్ధగా వినండి. మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మనసులో నుంచి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా వెనకబడతామని తెలిసి కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే మనసులో లేదు చంద్రబాబు నాయుడు గారికి. మీరు 2-3 ఉదాహరణలు చెప్తాను, మీరు గమనించండి, మనసు పెట్టి గమనించండి. రోషాల గడ్డ రాపూరు మనసుండి చెయ్యి పట్టుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టే వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషుల ముందు మాట్లాడుతున్నా నేను. సోదరులారా, మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఒక ఇష్టాగోష్ఠిలో ఎవరైనా ఎస్సీలుగా పుడతారా అని ఎంత దిగదారుణమైన మాటలు మాట్లాడారు. పుట్టుక అనేది భగవంతుడు ఇస్తాడు, మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉంటే అందరూ తాతా బిర్లా, అంబానీ కొడుకులుగా పుడతామే తప్ప పేదవాడుగా పుట్టాం. లేని విషయాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి నీచమైన మనస్తత్వంతో ఆ రకమైన మాటలు మాట్లాడతారు. కాబట్టే నా ఎస్సీ అని అనలేకపోతున్నాడు. బీసీలని నిలువెత్తున మోసం చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఈరోజు ప్రతి ఎన్ని కులాలు బీసీలు ఉంటే అన్ని కార్పొరేషన్లు పెట్టారు. మరి బీసీల్లో కూడా ఇన్ని కార్పొరేషన్లు బీసీలు సోదరులు ఉన్నారన్న తెలియని విషయాన్ని కూడా తెలియజేసి ఒక స్వతంత్రంగా అడుగులేసే విధానానికి నాంది పలికారు. మరి ఒక హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో లాయర్లుగా మరి జడ్జీలుగా అవకాశాలు వస్తే బీసీ సోదరులకి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని వాళ్ళకి అర్హత లేదు, అంతంత పెద్ద జడ్జిమెంట్లు వాళ్ళకి ఇసే తెలివితేటలు లేవని చెప్పి వ్యంగ్యంగా మరి రికార్డెడ్గా రాశారు. అందరూ కూడా తెలిసిన విషయమే ఇది. నేనేమి అసత్యాలు చెప్పడం లేదు. రికార్డెడ్గా పేపర్లంతా వేకాయి. మీరు గమనించండి బీసీ సోదరు అందరికీ అతని కపటి ప్రేమ ఏ రకంగా ఉంటుందో మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మైనార్టీ సోదరుల్ని నిలువెత్తున మోసం చేశారు. మైనార్టీ సోదరులకి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. నరేంద్ర మోడీని హైదరాబాద్కి వస్తే అరెస్ట్ చేస్తానని మాట్లాడారు. ఇదంతా సత్యాలు, ఓపెన్ సత్యాలు. ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి పబ్లిక్లో ఏమైనా ఆలోచిస్తారనేది కూడా లేకుండా కాలం గడుపుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు అంతగా మరి ముస్లిం సోదరులందరికీ కూడా క్షమాపణ చెప్పారు. మరి ఈరోజు గమనించండి, వెంపర్లాడుతున్నాడు, అలయన్స్ కోసం వెంపర్లాడుతున్నాడు. 14 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నీకు శక్తి ఉంటే స్వతంత్రంగా మా జగన్మోహన్ రెడ్డి నాయకుడు, మా ప్రీతం నాయకుడు, మనసున్న మగర మహారాజు మరి ఆయన ఒక్కడే పోరాడుతున్నాడే, ధైర్యంగా అడుగుతున్నాడే, నే ఇంటికి ఈ పనులు చేశాను, మీకు చేసుంటే నాకు ఓటేయండి అని ధైర్యంగా అడుగుతున్నాడే. మరి అట్లాంటి నాయకుడు కావాలన్నా, కపట ప్రేమ ఉండే నాయకత్వం కావాలన్నా మీరు ఆలోచించండి సోదరులారా. అదే రకంగా ఎస్టీల్ని చులకనగా చూశారు. మహిళల గురించి పసుపు కుంకుమ అంటూ ఎలక్షన్ ముందుగా భిక్షగతిలాగా పసుపు కుంకుమ అంటూ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు గమనించండి, మీరు ఈరోజు కార్పొరేషన్లో కానీ మరి అదే రకంగా మార్కెటింగ్ కమిటీలో కానీ స్థానిక సంస్థల్లో 50% 50% వాళ్ళకి ఇవ్వాలని గౌరవిస్తే మరి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్స్లో 63% కూడా మహిళలు మరి రాజ్యాధికారం రావడం అంటే మనసున్న వ్యక్తి ఎవరనేది మీరు మీ మనసుతో ఆలోచించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఒక్కసారి బేరేజ్ వేసుకోండి, సమయం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చే రోజున ఎట్లాంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రాన్ని ఒప్పజెప్పారో మీరు మనసున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. కష్టకాలంలో రాష్ట్రాన్ని విడగొట్టి ఇచ్చారు. ఒక మహమ్మారి గందరగోళం చేసింది ప్రపంచంలో. కానీ మన ఆంధ్రాలో కూడా అతలాకుతలం అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఎక్కడైనా తప్పారా అని నేను మీ ముందు అడుగుతున్నాను. గమనించండి, ఎంత హృదయం ఉండాలి, ఎంత గొప్ప హృదయం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి. ఎక్కడ కూడా సంక్షేమ ఫలాలు అనేటివి ఇది పేదల్ని వాళ్ళ పేదరికాన్ని ప్రాలదోలుతుంది, ఇది మనకు విధిలాగా ఇవ్వాలి, ప్రభుత్వం అంటే సంక్షేమం చూడాలి అనే ఒక బృహత్కరమైనటువంటి గుణం ఉంది కాబట్టే అంత గొప్పగా చేశారు. మాటల్లో చెప్పే అంత ఈజీ కాదని కూడా నేను చేస్తున్నాను. నేను ఒకటే మనం చేస్తున్నాను, సమయాభావంలో మన సోదరులు మాట్లాడాలి, స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వాళ్ళన్నా మాట్లాడాలి. సోదరులారా మీరు ఒక్కటి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కితేనే ఎందుకు కరువు వస్తుంది ఆలోచించండి. ఎందుకు వస్తుంది? ఇంతమంది ముఖ్యమంత్రులు వస్తున్నారే, ఎందుకు కరువు రాదు? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఎందుకు వస్తుంది? వ్యాపారవేత్త, రాజకీయాన్ని కూడా వ్యాపారంతో ముడిపెట్టినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఆ రకమైన వాతావరణం వస్తుంది. ప్రభుత్వం విధి ఏంటి? ఉద్యోగాలు కల్పించాలి, సంక్షేమ ఫలాలు చూపించాలి తప్ప ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ లాగా చూపించే కంచె చేన్ వేసే విధంగా మరి ప్రవర్తన గుణం ఉంది కాబట్టే ప్రకృతి కూడా వికటిస్తుందని నేను మనవి చేసుకుంటూ, అట్లాంటి వ్యక్తి మనకు వద్దు, అట్లాంటి మనస్తత్వం ఉండే వ్యక్తే వద్దు. అందుకే మీరు ఆలోచించండి, ఆయన కుమారుని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అన్ఫిట్. మరి రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు స్వతంత్రంగా పార్టీ పెట్టుకుని పైకి వచ్చాడు. అలా లేకుండా ఎలక్షన్లో ఓడిపోయి మరి మంత్రిని తీసుకురావడం, ఏ తప్పు చూసినా ఏది చూసినా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఒక పార్టీలో గెలిస్తే వాళ్ళంతా తీసుకొని వచ్చి ఇవ్వడమే కాకుండా రాజ్యాంగాన్ని గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి మరి ఈ పార్టీలో మంత్రిగా చేస్తే రాజ్యాంగం అనేది క్షోభించదని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ప్రతి విషయాన్ని కూడా వ్యాపారంతో
చూసేటువంటి దృక్పథం కలిగినటువంటి అట్లాంటి వ్యక్తి మనకొద్దు. మనసున్న వ్యక్తి కావాలి. పేదవాళ్ళని హక్కును చేర్చుకునే రాజశేఖర రెడ్డి రక్తం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మన ముఖ్యమంత్రి కావాలి. కరువు కష్టాల్లో కూడా కరోనా లాంటి మహమ్మారి వచ్చినా ఎదుర్కొని సంక్షేమ ఫలాలు నేను ఇచ్చి తీరుతాను, నా విధి, నేను పని చేసి ఒకటి అడుగుతాననే గొప్ప మనస్తత్వం ఉండే వ్యక్తి కావాలని మీలో ఒకటిగా నేను కోరుకుంటూ, మన రాపూర్ ముఖ్యంగా మనవి చేస్తున్నాను, ఒక గొప్ప వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో ఏ రకంగా ఉన్నది జనార్దన్ రెడ్డి గారు రాకముందు మన అందరం చూసిన వాళ్ళమే. ఈరోజు ఏ రకంగా తయారైంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జనార్దన్ రెడ్డి గారు ఆయన కృషి వల్ల ఎక్కడ పెట్టినా మంచి మంచి సంస్థలు వచ్చాయి. అదే మనస్తత్వం రామ్ కుమార్ రెడ్డి గారికి ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. మీరు గమనించారో లేదో, రామ్ కుమార్ రెడ్డి అబద్ధం చెప్పడం వల్ల కాదు, అబద్ధం చెప్పలేరు. దానికి మా ప్రొఫెసర్ చెప్పారు, గట్టిగా అబద్ధం చెప్పలేకుండా పట్టుదలే ఉండే వ్యక్తులు మాత్రమే కుడి చేతికి వాచి కడతారు. చూడండి, రామన్న కుడి చేతికి వాచి ఉంటుంది. నేను గమనించాను, నా గురువు గారు రాజశేఖర రెడ్డి గారికి ఉండేది ఆ నిజాయితీ. నా గురువు గారు రాజశేఖర రెడ్డి గారికి ఖచ్చితంగా ఏ పనైనా మనిషి రాకుండా కలెక్టర్ల దగ్గరికి తిరిగి ఆయనతో కూడా తిరిగి రాజకీయం నేర్చుకున్నాను. నేను రామానం చూసినప్పుడు కుడి చేయి వాచి చూస్తేనే ఒక గుణవంతుడు రాజకీయంగా దొరికారని చెప్పి ఆయన వెంట నడవడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం మీరు ఇచ్చారు. ఒక్క అవకాశం రామన్నకి ఇవ్వండి. మాటల్లో చెప్పడు, కల్లిబిల్లి మాటలు చెప్పడు, పని చేసి చూపిస్తాడని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ఆల్తూరుపాడి గందరగోళం చేసి రాజకీయం చేసి ఆల్తూరుపాడి రిజర్వాయర్ని గందరగోళం చేశారు. ఈరోజు మరి మన జరిగినటువంటి బీసీ సదస్సులు బీసీ మీటింగ్లో మరి చేనేతల మరి సంబంధించి వాళ్ళకి వేస్తున్నటువంటి బటన్ నొక్కే మీటింగ్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్లు దాన్ని శాంక్షన్ చేసి పని మొదలు పెట్టమన్నారు. అది రామన్న పట్టుదల. ఊరికే మీటింగులో మాట్లాడే తత్వం కాదు, పని చేసి 10 మందికి చెప్పే మనస్తత్వం అని. అట్లాంటి పని చేసే నాయకుడినే మనం ఎంపుకోవాలని నేను మనవి చేస్తూ, నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞాభివంతో తెలియజేసుకుంటున్నాను. రాపూరు గడ్డ, రోషాల గడ్డ, పోయినసారి 10,000 తెచ్చాం, అదే మెజార్టీ మనం తెస్తామని కూడా మీ ద్వారా నేను వాళ్ళకి మాటిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మురళి గారు. కానీ పోయినసారి 10 ఇచ్చినప్పుడు ఈసారి ఇంకా రెట్టింపు ఇవ్వాలా. రోషాలగడ్డ, రాపూరు 10 కన్నా ఎక్కువ ఇవ్వాలా. ఇస్తారా లేదా? అందరూ ఆలీ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ అదేవిధంగా భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన మీ ఎంపీ గారు గురుమూర్తి గారు మాట్లాడతారు. తర్వాత ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త రామన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఇంత చీకటి పడినా నియోజకవర్గ నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి యావన్ ప్రజానికానికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, లీడర్లకు, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సభాముఖంగా నేను ఒక విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగదలుచుకున్నాను. ఎందుకంటే మాట మాటకి ఇప్పుడు ఎస్సీల మీద ప్రేమ ఎక్కువ పుట్టుకొచ్చేసింది తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులందరికీ. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మా పార్టీ యొక్క కుటుంబ సభ్యులు, మా పార్టీ యొక్క అంతర్గత విషయం, మేము మా పార్టీలో ఉండే ఎమ్మెల్యేలందరినీ హక్కుని చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళకి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ, ఒకవేళ ఏదైనా ఈ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గానికి పంపిస్తేనో
పక్క నియోజకవర్గాన్ని నుంచి ఇంకో నియోజకవర్గానికి పంపిస్తానో అదేదో పెద్ద ఇదైనట్టు, ఎస్సీల మీద ప్రేమ ఉన్నట్టు మళ్ళీ ఎస్సీలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది ఆ నియోజకవర్గాల్లో. ఒకవేళ ఇక్కడి నుంచి అటు నుంచి ఇటు మారినా కూడా 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడికి ఏ రోజు లేని ప్రేమ ఈరోజు పుట్టుకొచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ 4.5 ఏళ్ల పరిపాలనలో దళితులకు సంబంధించి ఎస్పెషల్గా మా బిడ్డల చదువు కోసం ఈ 4.5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మీ 14 సంవత్సరాల్లో మా కోసం ఖర్చు పెట్టినటువంటి, చదువు కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎంత లెక్క చెప్పండి. మా సోదరమణుల కోసం ఈ 4.5 సంవత్సరాల్లో మా నాయకుడు ఖర్చు పెట్టినటువంటి డబ్బు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు కేవలం ఎస్సీలకే. అదేవిధంగా ఆరోగ్యం కోసం కేవలం ఎస్సీల కోసమే 2,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఈ 4.5 సంవత్సరాల్లో. అలాగే పెన్షన్ కోసం దళితుల్లో ఉన్నటువంటి అవ్వా తాతల కోసం 14,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఇళ్ల కోసం, ఇంటి స్థలాల కోసం కేవలం ఎస్సీల కోసమే 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే కేవలం ఎస్సీ కాంపోనెంట్ ప్రకారమే 86,000 కోట్ల రూపాయలని మా దళితుల కోసం ఈ 4.5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టడం జరిగింది. దళితుల అభ్యున్నతి కోసం, వాళ్ళ బాగు కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం. ఏనాడు రూపాయి ఎదల్చినటువంటి మీరు ఈరోజు దళితుల కోసం కన్నీరు కారుస్తుంటే ముసలి నక్క కన్నీరు కార్చినట్టుంది. ఇదన్నీ దళితులందరూ గుర్తిస్తున్నారు. మీకు తగిన గుణపాఠం చెప్పిస్తారు. ఈ మాటలు, మీ విషపు మాటలు, మీ విషపు వ్రాతల్ని, మీ తోక పత్రికలు, తోక ఛానళ్ళు పెట్టే విష ప్రచారాన్ని ఎవరూ దళితులు నమ్మే పరిస్థితి లేదు. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే లాస్ట్ టైం ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గాన్ని అత్యధిక ఓట్లతో గెలిపించారో అంతకన్నా ఎక్కువ మెజారిటీతో రామన్నని గెలిపించి అలాగే ఎంపీగా నిలబడే నాకు ఓట్లేసి జగనన్నని ఆశీర్వదించాల్సిందిగా, మళ్ళీ అత్యధిక సీట్లతో జగనన్నకి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే సమయభావం అవుతా ఉంది, దూర ప్రాంతాలకు వెళ్ళాలి కాబట్టి మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ గురుమూర్తి గారు. వైండప్ చేసేద్దామా? చాలా అయిపోయిందా? లేట్ అయింది, ఇంటికి పోదామా? లేదా ఇంకెవరన్నా మాట్లాడాలా? ఇంకెవరో మాట్లాడాలంట. ఏందిరా, బాగున్నారా? ఏం బాగున్నారా? ఏమ్మే బాగున్నారా? ఎందుకంటే ఒకప్పుడు నెల్లూరు జిల్లా ఉండేది, ఇప్పుడు రాయలసీమ జిల్లా అయింది. రాయలసీమ రత్నాల సీమ. ఇగో ఇక్కడే కనబడతారు అందరూ. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. వేదిక మీద ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ అందరికీ, పాత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి, అలాగే చాలా కష్టపడుతూ పొద్దున్నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే యాంకర్, మీ పేరేంటమ్మా? శైలేజ, ఆవిడికి కూడా. ఎందుకంటే చాలాసేపటి నుంచి మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ విధంగా కూర్చోబెట్టి
పాపం చాలా కష్టపడింది కాబట్టి ఈ వేదిక మీద వాళ్ళ పేరు కూడా చెప్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇది చూసారా, ఇది ఒక చేనేత సోదరుడు వెంకటగిరిలో నా మెడలో వేసాడు. కానీ ఏ క్యాస్ట్ అయినా ఏ మతమైనా కూడా వచ్చేది ఇదే, ఇది రాదు. అయితే దీనికి నాకు చాలా అనుబంధం ఉంది. ఏంటంటే దీన్ని చేనితే గుడ్డ అవుతుంది, ఆ గుడ్డని కట్ చేసి షర్ట్ కానీ ప్యాంటు కానీ కుడితే అది మన ఒంటికి డ్రెస్ అవుతుంది. ఎందుకు చెప్పానంటే మా నాన్న టైలర్ కాబట్టి ఇది లేకపోతే ఆ టైలర్ లేడు. కానీ దీన్ని ఇంత కష్టపడి ఈ జిల్లాలో చైనీస్ సోదరులు తయారు చేస్తున్నారంటే దీని వెనకాల ఎంత కష్టం ఉన్నది నాకు తెలుసు. కాబట్టి వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అన్నా, నువ్వు చెప్పినట్టు ఇది నా మెడలో నుంచి ఈ ప్రోగ్రాం అయ్యేదాకా దీన్ని తీను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ప్రేమని చూస్తాం, మీ మొహంలో సంతోషాన్ని చూస్తాం. అన్న ఏకైక నాయకుడు ఉన్నాడు అంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు ఇలాగే పాదయాత్ర చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి వాణ్ణి హత్తుకొని నీ వెంట నేనున్నాను అని చెప్పారు. ఆ తర్వాత నా తండ్రి నడిచిన బాటలో నేను ఇంకొక 4 అడుగులు ముందు వేసి ప్రజల్ని హత్తుకొని వాళ్ళ కష్టం తెలుసుకున్నారు, వాళ్ళ ఆకలి తెలుసుకొని నవరత్నాలని చెప్పి సంక్షేమ పథకాలు పెట్టి మీ కష్టాన్ని దూరం చేశాడు. కాకపోతే అక్కలకు, చెల్లమ్మకు, అలాగే అన్నలకు, తమ్ముళ్లకు నేను చేసే సాయం 9 కాదు ఇంకా ఎక్కువ చేయాలని వారికి లోపల ఉంది. కాకపోతే ఇవన్నీ చేసేస్తే ఈయన ఎక్కడ దగ్గరైపోతాడో, ఎక్కడ ఎదిగిపోతాడో అని చెప్పి ఈ వ్యక్తిని ఎలా తొక్కాలి అని చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ వ్యక్తి మామూలుడు కాదు. 16 నెలలు లోపల ఉన్నా కూడా ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ బాధపడటం కానీ, ఫ్యామిలీ లేదు అని చిరాకు పట్టం కానీ, ఎస్ ఇది నేను ఇక్కడ పెట్టుకున్న నా ప్రజలు నన్ను నెత్తి మీద పెట్టుకుంటారని చెప్పి పాదయాత్ర చేసి దాదాపు 3 సంవత్సరాలు పాదయాత్ర చేసిన తర్వాత ఆ తర్వాత 19లో ఎలక్షన్ రాగానే 151 సీట్లు మీరు ఇచ్చారు అంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో మీరందరూ ఇచ్చారు. మరి అదే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 ఆ నమ్మకమే మీ మీద ఉంది. కాబట్టి దయచేసి రేపు మార్చా ఏప్రిలా ఎలక్షన్ ఎప్పుడా అనేది ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా. అలాగే ఇక మా రామన్న, ఈ రామన్న చాలా మంచి వ్యక్తి అండి. ఎందుకంటే దాదాపు మేము 20 సంవత్సరాల నుంచి కలుసుకుంటున్నాం. ఎక్కడైనా ఫంక్షన్ ఉందంటే ఆయన నన్ను చూసి అని ఒక నవ్వు నవ్వుతాడు, నేను కూడా చూసి అని ఒక నవ్వు నవ్వుతా, ఇంతే. ఆ తర్వాత ఎక్కువసేపు ఉంటే ఏంటన్నా ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా. అలాగే మరి వారి తండ్రి గారు మరి 2 రాష్ట్రాలు కలిసి ఉన్న రోజుల్లో మరి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఏ రోజు కూడా ఎవరు వచ్చినా కూడా మనిషిని పిలిచి హత్తుకొని నీ పని జరుగుతుంది పో అని చెప్పే వ్యక్తే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఏది ఆశించలేదు. మరి ఆ తండ్రికి ఉన్న అద్భుతమైన గుణాలు మరి మా రామన్నకు కూడా వచ్చున్నాయి, అదే గుణాలు. ఆయన ఎప్పుడు కూడా నేను మాజీ ముఖ్యమంత్రి కొడుకుని నాకేంటి అని ఎప్పుడు కూడా ఆయన ముఖంలో నేను చూడలేదు, అది చూడను కూడా, అది కనిపించదు కూడా, అది